ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వ్యవసాయం, పశుగణాభివృద్ధి, మత్స్య శాఖలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాకలపూడి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయి డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర ప్రయోగశాలను కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జడ్పీటీసీ నిరుకృతి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, బాబ్జీలకు వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కత్తిరించి అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ప్రారంభించారు. ల్యాబ్లోని వివిధ విభాగాలను ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జడ్పీటీసీ నిరుకృతి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, బాబ్జీలు రిబ్బన్లు కత్తిరించి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు జీవి పద్మశ్రీ, కె బాబురావు, ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ పివి సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి చీకట్ల వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటుగా వైసీపీ నాయకులు గొల్లపల్లి జగన్, కరీం బాషా, కర్రి చక్రధర్, గుత్తుల వీరబాబు, వాకలపూడి పంచాయతీ అధికారి పిడుగు పాండురంగరావు, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయదారులు కష్టించి పనిచేస్తారు. వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటారు. అంతేకాకుండా కేళీ విత్తనాలు, నకిలీ విత్తనాలతో కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇందాక చెప్పడం జరిగింది, మత్స్యశాఖకు సంబంధించి, పశుసంవర్ధక శాఖకు సంబంధించి, అగ్రికల్చర్ శాఖకు సంబంధించి విత్తనాలు కేళీ వల్ల, నకిలీ విత్తనాల వల్ల చాలా నష్టపోయి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం చాలా చూసాం. నష్టపరిహారాలు రాక కూడా చాలా ఇబ్బందులు పడ్డారు రైతాంగం. అటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది రైతు ఒంటరివాడు, రైతు వెన్నుముక అని చెప్తారు కానీ రైతు ఒంటరివాడి కింద వదిలేసే పరిస్థితి. నష్టం వచ్చినా ఇన్సూరెన్స్ సరిగా రాకపోవడం, ఏదైనా పరిస్థితులు వస్తే వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైనా తుఫాను వల్ల కానీ ఇంకో రకంగా ప్రమాదం జరిగితే వితిన్ మంత్స్లోనే, వితిన్ డేస్లోనే నష్టపరిహారాలు అందించే పరిస్థితి. గతంలో ఎప్పుడో 95లో పోతే 98లోనో 99లోనో ఆలోచిస్తామని చెప్పే పరిస్థితుల నుంచి ఈరోజు ఏమి ఇబ్బంది వచ్చినా సరే రైతాంగానికి వెన్నంటూ ఉండి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఇటు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పంపిణీ విషయంలో కానీ, మందుల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా రైతాంగానికి అండగా ఉన్న ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం. బీచ్ రోడ్లో మనం ప్రారంభించడం జరిగింది. దీంట్లో వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా ఫిషరీస్కి సంబంధించిన విభాగం కూడా ఉంటుంది. ఎందుకంటే మనది ఫిషరీస్ ఏరియా, దానికి సంబంధించిన పరీక్షలు, దానికి సంబంధించిన ల్యాబ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క బిల్డింగ్ కాస్ట్ దాదాపుగా ఒక 90 లక్షల రూపాయలు ఉంటే ఇంకా ఎక్విప్మెంట్ ఇటు అగ్రికల్చర్ ల్యాబ్కి సంబంధించి కానీ, ఫిషరీస్ ల్యాబ్కి సంబంధించి కానీ దాదాపు 1 కోటి రూపాయల పైనే ఆ ఎక్విప్మెంట్ కూడా రాబోతూ ఉంది. త్వరలోనే ఇక్కడ అన్ని పరీక్షలు కూడా రైతులకు అవసరమైన ఆక్వాకల్చర్కి కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన సోదరి శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు సోదరి పద్మశ్రీ గారు, ఇతర మా జడ్పీటీసీ గారు రామకృష్ణ గారు, ఎంపీపీ గారు బాబ్జీ గారు, ఇంకా స్థానిక నాయకులు, సర్పంచులు, డైరెక్టర్లు, ఇతర పెద్దలు, అగ్రికల్చర్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ గారు, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. చాలా ఖరీదైన స్థలాన్ని దీనికి కేటాయించాం. అప్పట్లో నేను మంత్రిగా ఉండగానే ఈ అగ్రికల్చర్ ల్యాబ్కి బీచ్ రోడ్లోని అత్యంత ఖరీదైన స్థలాన్ని ఇది కేటాయించడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి కళ ఇది. ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క రైతుకి అవసరమైన అన్ని సేవలు కూడా అందుబాటులో రావాలి, అది కూడా ఉచితంగా అందించాలనేంత ఆయన కళని నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి.